తెలంగాణ ముఖ్యమంత్రి హస్తిన పర్యటన అధికార విపక్షాల మధ్య మాటల మంట పుట్టిస్తోంది. అధికారం చేపట్టిన తర్వాత 28 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ఇటు హస్తం పార్టీ కూడా బీఆర్ఎస్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇందుకీ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టిన ఆ వర్రి ఏంటి? రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలను కలిసేందుకు గాని, వారి సమస్యలు వినేందుకు గాని తీరికలేని రేవంత్ రెడ్డి మాట్లాడితే ఢిల్లీ వెళ్లొస్తున్నారని విమర్శించారు. 28 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి తెలంగాణకు 28 రూపాయలు కూడా తెలియదని మండిపడ్డారు కేటీఆర్. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను గాని, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి. 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లలా తాను ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి, కేసుల మాఫీ, బెయిల్, పైరవీల కోసమో ఢిల్లీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తాను తరచూ ఢిల్లీ వెళ్లేది కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించేందుకే అని స్పష్టం చేశారు. కొంతమంది హరాజ్ పాట వాడినట్టు 26ఓసారి, 27ఓసారి, 28ఓసారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతున్నారు. వాళ్ళలాగా పైరవీల కోసమో, కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో, మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. తన ప్రస్తుత ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత కూడా లేదని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. తాను ఢిల్లీ వెళ్తున్నాననగానే క్యాబినెట్ విస్తరణ అంటూ ఏవేవో ఊహాగానాలు చేస్తున్నారని, కానీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఢిల్లీ వెళ్తున్నారని క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని, లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను, ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి, వాళ్ళకు కొన్ని సూచనలు చేసి, దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ నిర్ణయించుకుంటాము. రేవంత్ రెడ్డి విమర్శలకు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ పెళ్లికి పోతున్నారో, పేరంటానికి పోతున్నారో తమకు తెలియదని, రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి 5 స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో అని కామెంట్ చేశారు. తాము రేవంత్లా ఢిల్లీకి గులాములం కాదని, పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర రేవంత్దే అని ఆరోపించారు. తమ ఎజెండా ఎప్పుడు తెలంగాణ అభివృద్ధి అని తేల్చి చెప్పారు. మొత్తానికి అధికార పార్టీ విమర్శలు, ప్రతిపక్షం ప్రతి విమర్శలతో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.